మనందరి నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి, వేదికను అలంకరించేటువంటి కూటమి నాయకులకు, అధికారులకు, ఇక్కడ విచ్చేసేటువంటి ముస్లిం సోదరులకు, అదేవిధంగా మంటప నిర్వాహకులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, గతంలో దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను 20-25 సంవత్సరాల నుంచి ఈ పీస్ కమిటీ మీటింగ్లో నేను పాల్గొంటూనే ఉన్నాను. ప్రతి పీస్ కమిటీ మీటింగ్లో కూడా గతం గురించి ఎవరో అది ఇది అని చెప్పుకుంటా అంటారు, కానీ అవి ఏమీ లేవు. కదిరిలో హిందూ ముస్లిం సోదరులు భాయ్ అనే వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఖచ్చితంగా మీ పండగలు వస్తే మాకేం అభ్యంతరంలే, మా పండగలు వచ్చినా కూడా మీకేం అభ్యంతరంలే. మనం ఇద్దరం కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితేనేమి, అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజున మా మద్రసా దగ్గర మా ఈద్గా కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మీకు స్వాగతం పలుకుతూ పానీయాలు ఇవ్వడం, అదేవిధంగా మీరు మీ యొక్క కార్యక్రమాన్ని సజీవంగా జరగాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కదిరి ముస్లింలు కోరుకుంటున్నారు. గతంలో కూడా 2-3 సార్లు మన అందరి వాడు మన నియోజకవర్గంలో ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాకుండా నా నియోజకవర్గం నా ప్రజలనే పాటుపడే వ్యక్తి కందికొండ వెంకటప్రసాద్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. ఎందుకంటే గతంలో ఒకరోజు అదే పనిగా ఆలంఖాన్వల్లి మసీద్ దగ్గర ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పాలని కొంతమంది ప్రయత్నిస్తే ఆ ట్రాక్టర్ను సొంతంగా నడుపుకొని పోయి నిమజ్జనం చేసిన వ్యక్తి కందికొండ వెంకటప్రసాద్. ఈ ఊరు బాగుండాలా, ఈ ఊరు బాగుంటే నేను బాగుంటాను, మనమంతా బాగుంటాం, ఈ ఊరు అభివృద్ధి చెందాలా, కానీ కుల మతాలకు మనం చిచ్చు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నా ఆ రోజు చేస్తున్నాడు, ఈ రోజు చేస్తున్నాడు. అందరూ ఈ 2 కళ్ళు నాకు హిందూ ముస్లిమ్స్ ఎవరైతే సరే, నాకు ఈ కదిరి నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువైనా కూడా ఆయన అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆయన అందరికీ అదేవిధంగా హిందువులకు ఏ విధంగా ప్రేమిస్తాడో మైనార్టీలకు అదేవిధంగా ప్రేమిస్తాడు. ప్రేమించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అందరినీ ఒకే ఒక నాయకుడు మా కందికొండ వెంకటప్రసాద్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, వినాయక నిమజ్జనం పొగుడుతాను అని చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు నాకు పొగడద్దయా స్వామి అని. వాస్తవాలు చెప్తే ఆయన పొగుడుతాడని చెప్తాడు, నేను వాస్తవాలు చెప్తా ఉన్నది, ఇవన్నీ పొగడడం కాదు, కదిరిలో జరిగిన సంఘటనలు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు అటువంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ప్రతి వినాయక నిమజ్జనానికి ఆయన దగ్గరుండి చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయనకు మంచి చేయాలని, మంచి శక్తిని ప్రసాదించి కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలని, అదేవిధంగా రేపు రాబో నిమజ్జనం రోజు కూడా మంటప నిర్వాహకులు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మీరు రూల్స్ కోసం మీరు ఏమైనా మంటప నిర్వాహకులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పోలీసుల పరిమితి తీసుకోండి. అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏ అవసరం ఉన్నా కూడా పోలీస్ కానీ, లైటింగ్ కానీ, లేదా మున్సిపాలిటీ వాళ్ళతో కానీ ఏదైనా సరే మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీ మంటప నిర్వాహకులకు మేము ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీకు కదిరి మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా మా గౌరవ శాసనసభ్యులు ఏ సహకారం కావాలంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కందికొండ.